ఇంటర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ జీవశాస్త్రం జువాలజీలో నుంచి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లెసన్ జంతు ప్రపంచ వైవిధ్యం. బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ అనే నౌకలో 5 సంవత్సరాలు ప్రపంచమంతటా పర్యటించారు. తన పరిశోధన ఫలితాలను జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే తన గ్రంథంలో ప్రచురించారు. మార్పులతో కూడినటువంటి వారసత్వమే పరిణామం అని ఆయన ఉద్దేశం. నిస్సందేహంగా ఆయనను 19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్తగా వర్ణించవచ్చును. 19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త ఎవరు అంటే చార్లెస్ డార్విన్ ఏ నౌకలో ప్రయాణం చేశారు? నౌక పేరు వచ్చేసరికి హెచ్ఎంఎస్ బీగల్. ఎన్ని సంవత్సరాలు ప్రపంచమంతటా ఈయన హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో ప్రయాణం చేశారు అంటే 5 సంవత్సరాలు. చార్లెస్ డార్విన్ ఏ శాస్త్రవేత్త? ఆయన ప్రకృతి శాస్త్రవేత్త. ఏ దేశానికి చెందినవారు? బ్రిటిష్ దేశం. ఈ విధంగా ఒక పేరాలోని చెన్నిబిట్లు వచ్చాయి చూశారు కదా. అదేవిధంగా మార్పులతో కూడిన వారసత్వమే పరిణామం అని అన్నది ఎవరు? చార్లెస్ డార్విన్. ఈయన ఏ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త? 19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథాన్ని ప్రచురించింది ఎవరు? చార్లెస్ డార్విన్. చూసారా ఎన్ని బిట్స్ వచ్చాయో. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. లెసన్ చాప్టర్ 2 జంతుదేహ నిర్మాణం. మ్యారీ ప్రాంకోస్ జేవియర్ చార్ట్ ఫ్రాన్సిస్ చెందిన శరీర ధర్మ శాస్త్రవేత్త ఎవరు అని క్రిందిలో కొంతమంది సైంటిస్ట్ పేర్లు ఇస్తే వాళ్ళు మ్యారీ ప్రాంకోస్ జేవియర్ చార్ట్ ఆన్సర్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఏ శాస్త్ర పితామహుడు అంటే కణజాల శాస్త్రం మరియు వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా ఈయనకి గుర్తింపు ఉంది. ఇతడు కణజాలం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వ్యక్తి. వ్యాధులు మొత్తం అవయవాల నుండి కాకుండా కణజాలాలను దాడి చేస్తాయి అని ఈయన తెలిపారు. వ్యాధులు అనేవి మొత్తం అవయవాలనే కాకుండా కణజాలాలను దాడి చేస్తాయని ఈయన తెలిపారు. ఓకే. యూనిట్ 3 జంతు వైవిధ్యం 1. అకశేరుకాల జంతుశాస్త్రంలో ఎల్హెచ్ హైమన్కు చాలా గొప్ప పేరు ఉంది. హైమన్ 6 సంపుటాలుగా వెలువరించిన సిస్టమాటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ స్మృతి చిహ్నమైన ముద్రణలు. ఇవి జంతుశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి విషయం అన్నమాట. ఓకే. ఫుల్ నేమ్ వచ్చేసరికి లిబ్రి హెన్రియోటా హైమన్.